నమస్తే, మీరు చూస్తున్నారు 11 టీవీ న్యూస్ ఛానల్. నా పేరు మాధురి. ఈరోజు న్యూస్ అప్డేట్స్. నాగోల్లోని సహభావన టౌన్షిప్లో జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పట్నం సునీత మహేందర్ రెడ్డిని గెలిపించాలి అని ప్రచారంలో భాగంగా కోరారు. ఈ కార్యక్రమంలో జైపాల్ రెడ్డి, మంజులారెడ్డి, చిరంజీవి గౌడ్, నరసింహ గౌడ్, శ్రీనివాస్, రాజు, మునిందర్ తదితరులు పాల్గొన్నారు. మీరందరూ కూడా కాంగ్రెస్ కుటుంబ సభ్యులే అనుకుంటున్నాం. ఇంతకు ముందు కూడా నేను ఎలక్షన్స్ కంటే ముందు కూడా 2 సార్లు 3 సార్లు రేవంత్ అన్నని తీసుకొని వచ్చినాం. మీ సమస్యలన్నీ అడిగినరు. మీ సమస్యలు చాలా ఉన్నాయి. ఒకటే వాటర్ ప్రాబ్లం అని చెప్పిర్రు. అన్న రిలీజ్ చేసిండు. ఆల్రెడీ బోర్లు కూడా వేసినాం మన కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. ఇప్పుడు ఒకటి మీకు చాలా పెద్ద సమస్య ఉంది. అది ఏంటంటే ₹1 కోటి వాటర్ బిల్లు పెండింగ్ ఉంది. మీరు ఎంతో మంది దగ్గర తిరిగినా కూడా ఆ పని అవ్వలేదు. చాలా మంది ఆ పని అవుతుందనే మేము టీఆర్ఎస్లో తిరుగుతున్నాం మేడం, ఆ పని కావాలి అని చెప్పేసి అన్నారు. కానీ మీ కాళ్ళు అరిగినాయి, చెప్పులు అరిగినాయి, కానీ ఆ పని అయితే అవ్వలేదు. కాబట్టి ఇప్పుడు మన ఎంపీ సునీత మహేందర్ రెడ్డి గారిని గెలిపించుకుంటే మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. కాబట్టి రేవంత్ అన్న ఆల్రెడీ మీకు ఇంతకుముందు ఎన్నోసార్లు వచ్చి మీ సమస్యలన్నీ విన్నారు. అన్న దృష్టికి కూడా తీసుకెళ్ళినాం. ఆ ₹1 కోటి బిల్లు పెండింగ్ ఉన్నదని చెప్పేసి అన్న కూడా ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న కమిషనర్ తోటి కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి మనకి ఈ పని కావాలంటే మన అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి సునీత మహేందర్ రెడ్డి గారిని గెలిపించుకొని, మీకు ఇంకొక బ్లాక్ కూడా పెండింగ్ ఉంది, వెనుక కాంపౌండ్ వాళ్ళు కూడా పెండింగ్ ఉంది. అవన్నీ పనులు కావాలంటే మనము కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని రేవంత్ అన్న దగ్గర ఆ పనులన్నీ చేయించుకోవాలని చెప్పేసి నేను మీ అందరికీ మనవి చేస్తున్నా. తప్పకుండా అందరూ కూడా సహకరించాలి. మీ చాలా అంటే ఎన్ని బ్లాకులు ఉన్నాయంటే 16 బ్లాకులు ఏబిసిడే కలిపే ఉన్నాయి. డి బ్లాక్ ఇంకా వేరే ఉన్నది. దగ్గర 4000 5000 ఓట్లు ఉన్నాయి. కొన్ని ఇంకా అలాట్ కూడా కాలేదు. కాబట్టి మీరందరూ కూడా సహకరించి సహాయం చేసి అందరూ కూడా ప్రచారం చేసి, మీరే సునీత మహేందర్ రెడ్డి అనుకోండి, మేమే రావాలి ప్రచారం చేయాలి అని అనుకోకుండా మీరందరూ కూడా ప్రతి టవర్ తిరిగి ప్రచారం చేసి అధిక మెజార్టీతో గెలిపించి, ఎక్కడైనా పేరు వచ్చిందంటే సద్భావన నుంచే ఓట్లు అధికంగా వచ్చినాయి అని చెప్పేసి అని, ఏదైనా డెవలప్మెంట్ పనులు మీకే ఫస్ట్ వచ్చేలాగా కావాలంటే మనందరం కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని నేను మీ అందరినీ కోరుకుంటున్నా. జై కాంగ్రెస్.